హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే యాగండి స్టార్ట్ అయిపోయాం. పొద్దున్న వెళ్ళిపోతే ఎండ ఉండదు కదా అనుకుని వెళ్తే, కానీ ఇక్కడికి వచ్చాక ఎండ ఉంది, కొంచెం మబ్బుగా కూడా ఉంది. సో ఇంకా మా ఊళ్ళో లగేజ్ అయితే తీస్తుంటే వ్యూ అది చూస్తున్నాం. మేము ఇంత మంచి వ్యూలో ఫోటోషూట్ స్టార్ట్ చేసాం. ఇంకిద్దరం ఫోటోలు తీసుకుంటే మరి మాకు తీరని చెప్పి మా వాళ్ళు కూడా వచ్చారు. అందుకే అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. తాతయ్య గారు పొద్దున్నే లేచి బాగానే రెడీ అయిపోయారు. మా బుడంకాయలు కూడా ఇద్దరు బాగానే రెడీ అయిపోయారు త్వరగా లేచి. ఎక్కడికైనా బయటకు వస్తానే ముందే యాక్టివ్ అయిపోతారు మా వాళ్ళు. మేమైతే లోనికి వెళ్ళిపోతున్నాం. ఆలయం మొత్తం రహస్యాలేనంట. సో ఈరోజు మనం రహస్యాలు తెలుసుకోవాలి. అలాగైనా మనం ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి అగస్త్య మహాముని పుష్కరాన్ని కనబడుతుంది. ఇక్కడ మేము ఎక్కడికి వచ్చినా కోతులు ఎంట్రీ ఏంటో, అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాం. లోనికి వెళ్ళగానే ఇంకా పుష్కరిణి అయితే చాలా క్లియర్గా, వాటర్ అయితే చాలా బాగుందండి. ఈ స్వామి కూడా చూసారని అలాగే ఫోన్ పెట్టుకుని తిరిగేస్తున్నారు. ఇక్కడంట కొండల నుంచి వాటర్ వస్తుందంటండి. సంవత్సరం పొడినా సరే నీటి మట్టం ఒకే లెవెల్లో ఉంటుందంట. మేము ఆల్రెడీ స్నానాలు చేసి వచ్చాం. అందుకే కాళ్ళే కడిగేసుకుని వచ్చాం. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే కోతులు అక్కడ మీదకి ఎగురుతాయని ఆల్రెడీ ఒకసారి అటాక్ అయిపోయింది కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉన్నాం. ఫుడ్ అది కూడా బ్యాగుల్లోనే పెట్టుకున్నాం, బయటికి కనిపించేలా ఎక్కడ పెట్టుకోలేదు. ఆ తర్వాత మేము లోనికి అయితే వెళ్ళిపోతున్నాం. మెట్లు అయితే చాలా ఉన్నాయండి. మీరు ఒకవేళ వస్తే ఓఆర్ఎస్లో కొంచెం వాటర్ బాటిల్స్ అవి తీసుకుని రండి, ఎందుకంటే త్వరగా అలసిపోతాం. మేమైతే బాగా అలసిపోయాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కాకులు ఉండవండి. నేను ఈ క్షేత్రంలో అబ్బా నాకు భలే అనిపించింది. అంతసేపు ఉన్నాను కానీ ఒక్క కాకి కూడా కనిపించలేదు. నిజంగా నాకు అది చాలా విచిత్రంగా ఉంది. ఆ స్టోరీ ఏంటో కూడా మీకు చెప్తాను, ఉండండి. మా శనిత అసలు నిన్నటి నుంచి ఏం తినలేదు. దానికోసం ఇడ్లీ తీసుకుంటే ఆ ఇడ్లీ తినడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేసింది తినిపించడానికి. అలాగే ఎక్కేస్తుంది మెట్లు ఒక మొక్క తినకుండా. మేమైతే ఇక్కడికి వచ్చాం మెట్లు ఎక్కేసి. ఇదే ఫస్ట్ వచ్చేది మనకి రంగమండపం వస్తుంది. ఇదే రంగమండపం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మేమైతే లోనికి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందండి. సహజ సిద్ధంగా ఈ కొండరాళ్ళు ఏర్పడ్డాయి చూసారా. మనం ప్రకృతిని చూడాలి కానీ ఎంతో అందంగా ఉంటాయి కదా, మనసు పెట్టి చూడాలి. మేమైతే లోనికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎండాకాలం కదా చెప్పేసి గుడి అంతా పందిర్లు వేశారు, చల్లగా ఉంటుందని. చాలా బాగుంది కదండి. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మా షణ్వితకి ఎడుతున్నాను. అప్పటికే కోతులు మా వెనకాల వచ్చేస్తున్నాయి ఇడ్లీ ముక్క కోసం. ఇలా కాదని చెప్పేసి వాటికి పెట్టేసాను ఇడ్లీ. ఆ తర్వాత మీ చేతిలో కడిగేసుకొని లోనికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా బస్సు మీద కోతి కూర్చుంది. ఈ కోతులు మాత్రం దారుణంగా ఉన్నాయి అబ్బా. మేమైతే లోనికి అయితే వచ్చాం. లోనికి వెళ్ళిపోయాం. ఇక్కడ మనకి ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో మనకి దర్శనమిస్తాడు. అంటే లింగాకారంలోనే మనకి 3 నామాలతో ఉంటాయి. విష్ణువుది, బ్రహ్మది, శంకరుడిది. నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూడలేదు అలాగా. మేము దండం పెట్టేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ఆ తర్వాత ఇక్కడ చాలా రకాల గుళ్ళు ఉన్నాయి. మార్కండేయ స్వామి గుడి, అలాగా విఘ్నేశ్వరుడి గుడి కూడా ఉంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఏకముఖి రుద్రాక్షలు దొరుకుతున్నాయి. కాస్ట్ అది చాలా ఎక్కువ. పంతులు గారు అయితే సర్టిఫికెట్ ఇస్తారంట, కావాలంటే చెప్పండి అని చెప్పారు. ఆ తర్వాత మా వాళ్ళు చూసారా యాగంటి బసవన్న చరిత్ర చదువుతున్నారు ఇంట్రెస్టింగ్ అని. మా ఆయన చదివేసి నాకు కూడా చెప్పేశారు. ఆ తర్వాత యాగంటి హీరోతో ఫొటోస్ తీసుకోవాలి కదా, బసవన్న దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ యాగంటి బసవన్న అందరికీ తెలుసు, పెరుగుతున్నారని. అంతకుముందంట ఈ చుట్టూ తిరిగేవారంట. ఇప్పుడు ఎక్కడ తిరగడానికి కూడా ఖాళీ లేదు. అది కాకుండా బసవన్న మీద చిన్న చిన్న పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి చూసారా. ఇదేంటంటే గిల్లితే అంట కొన్నాళ్ళకి పెచ్చి ఊడిపోద్దంట. సో మీరు ఎప్పుడైనా వెళ్తే దండం పెట్టుకుని వచ్చేయండి, కానీ గిల్లకండి. ఇది నా రిక్వెస్ట్. మా పాపతో దండం పెట్టేస్తున్నారు మా వారు. బాగానే పెట్టేసుకుంది. ఫస్ట్ పెట్టుకుంది కానీ తర్వాత భయపడిపోయింది. ఇక్కడ ఆలయంలో కూడా ఒక పుష్కరిణి ఉందండి. కింద అగస్త్య మహాముని పుష్కరిణి చూసాం కదా, అది కాకుండా పైన కూడా ఉంది. ఇక్కడ మేమైతే దండం పెట్టుకోవడానికి వచ్చాము. మా శనితని అయితే ముంచాను, భయపడింది బాగానే. వాటర్ అయితే అంత క్లియర్గా ఉందండి, చాలా బాగుంది. కాయిన్ వేసినా సరే క్లారిటీగా కనబడుతుంది. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అక్కడ. ఎన్ని చేపలు ఉన్నాయో మా శనితకి అది చూపిస్తున్నాను. గుంపులు గుంపులుగా బాగున్నాయి. అదే నీళ్ళు వేసి కొడుతున్నాం మా శనిత చూపించడానికి. ఆ తర్వాత ఆ సైడ్ నుంచే కొంచెం మెట్లు ఉన్నాయండి. మనకి అటువైపు వెళ్తే మనకి అగస్త్య మహాముని గుహ ఉంది. అక్కడే శిష్యులకి బోధనలు ఇంకా అన్నీ చేసేవారంట. ఇక్కడేమో ఒక గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ దండం పెట్టేసుకొని మేమైతే లోనికి అయితే వెళ్ళిపోయాం. మెట్లు మాత్రం చాలా ఉంటాయండి. మీరు ఫుల్ తినేసి వెళ్తేనే మంచిది, లేకపోతే త్వరగా అలసిపోతారు.
ఇంకా లోనకైతే వచ్చాం. ఇక్కడ అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి బొమ్మ ఫస్ట్ ప్రతిష్ఠిద్దామని అనుకున్నారంట. అందుకే విగ్రహం తయారు చేస్తుంటే ఆ విగ్రహంలో లోపం వచ్చిందంట. ఏంటా లోపం అంటే కాలు బటన్ వేలు గోరు సగమే అయ్యిందంట. ఎందుకు లోపం వచ్చిందని చెప్పి ముని తపస్సు చేస్తే కాకి వచ్చి డిస్టర్బ్ చేసిందంట. ఇంకా స్వామి అగస్త్య మునికి కోపం వచ్చి కాకిని శపించారంట, నీకు యాగంటలో ప్రవేశం లేదని. అందుకని చెప్పేసి కాకి ఇక్కడ కనిపించదు ఎక్కడ కూడాని. అక్కడ దగ్గరలోనే త్రిమూర్తి రూపంలో ఈశ్వరుడు వెలిచాడంట స్వయంభుగా. ఆ విగ్రహం తీసుకొచ్చి ఆ తర్వాత ఈ యాగంటలో ప్రతిష్ఠించారు. మా బుడంకాయలు ఇద్దరు చూసారు, అలిసిపోయి కూర్చునిపోయారు. ఇంకా ఇక్కడ వెనకాల ఉన్న కొండల్లోనే ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారంట. మేమైతే చూడడానికి అయితే ఇంకా లోనికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అంటండి. అందుకే ఇంకా లోనికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం మేము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా లైఫ్లో మర్చిపోలేము, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ టైం టచ్ చేసాం మేము. అన్నీ చూపించారు, బటన్ వేలు అది లేకపోవడం లోపం అది కూడా చూపించారు. నేనైతే నా లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా వెంకటేశ్వర స్వామిని ముట్టుకోలేదు. నాకు అయితే చాలా బాగా అనిపించిందండి, మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా. వచ్చినందుకు చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ ఆర్చిలో ఉంది కదా, ఇదే శంకర గుహ అంటండి. లోనేమో ఈశ్వరుడు ఉన్నాడండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పాలాభిషేకం అయితే చేస్తున్నారు, మేము కూడా పాలాభిషేకం చేసాం. అలాగే దీపాలు కూడా వెలిగిస్తున్నారు. మేము కూడా దీపం కొనేసి ఇంకా ఇక్కడ వెలిగిస్తున్నాం. మా వారు శనితో వెలిగిస్తున్నారు. నేనైతే ఫుల్ అలిసిపోయాను, బాగా టైడ్ అయిపోయాను మెట్లు ఎక్కి. మా శనితో ఇంకా నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇద్దరు దీపాలు పెట్టేసుకున్నారు, నేను ఇంక సైడ్కి వెళ్ళి కూర్చునిపోయాను. అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయండి. నేనే ఎంత టైడ్ అయిపోయానంటే పాప తాతయ్య గారు ఇంకెంత టైడ్ అయిపోయారో ఏటో అనుకున్నాం. మా వారు ఇంకా అలా వీడియోలు తీసుకొని ఇంకా మేమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. మొన్న సాయిబాబా గుడి చూసాం కదా, అది దగ్గరికి వెళ్ళలేదు, అందుకే ఈరోజు దగ్గరికి వెళ్ళి చూసాం. అది గుడి కాదండి, సేవా సాధనం, కానీ గుడి అనుకున్నాను నేను. చాలా బాగుంది విగ్రహం. అదిని లోన బాబావారి ఉన్నాయి, పాదుకులు అయ్యి. ఇంక మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం. యాత్ర అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.